బిర్యానీ కావాల్సిన సామాన్లు ఉల్లిపాయలు, అలాగే పుదీనాకు, కొత్తిమీర, బిర్యానీకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రైస్ నానబెట్టుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, టమాటోలు, గరం మసాలా, ఫిష్ ముక్కలు, అలాగే రైస్. బిర్యానీ సామాన్లన్నీ తీసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆయిల్. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం. పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల గరం మసాలా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ మసాలాలన్నీ దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిసాయి కదా, దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఎంత మంట! ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకుందాం. వీటిని మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే బిర్యానీలో పీసెస్ విడిపోతాయి. పక్కన ఉన్న పెరుగుతాయి. చూడండి ఫిష్ ముక్కలన్నీ ఎంత బాగా ఎగాయో. అబ్బా, చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మన బిర్యానీలోకి గ్రేవీ తయారు చేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, చిల్లీస్ ఇందాక కోసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా వేపుకుందాం. ఇందులో టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు టమాటాలు మగ్గాయి కదా, ఇందులో పసుపు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కొన్ని పీసెస్ ఇందులో వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. దీని మీద కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుందాం. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఉగ్గా కోసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని వేపుకోవాలి. అలాగే ఇందులో బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని వేపుకోవాలి బాగా. ఇందులో ఒక గిన్నెతో తీసుకున్న బిర్యానీకి 1.5 గిన్నె వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. దీని మీద కొత్తిమీర కూడా చల్లుకుందాం. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయాయి కదా, గంట క్రితం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు 90% ఉడికిపోయింది కదా, దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం రైస్ ఉంచుదాం కింద. 80% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ రైస్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు వేసుకుందాం సెకండ్ లేయర్కి. మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. దీని మీద ఫిష్ ముక్కల్ని పెట్టుకుందాం. ఇప్పుడు థర్డ్ లేయర్ వేసుకుందాం. దీని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని అలాగే ఈ ముక్కల్ని వేసుకుందాం. దమ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారా, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. దీన్ని అయితే కొంతసేపు అయితే దమ్ చేసాం, ఒక 10 minutes వరకు. మీకు అది చూపించలేదు. ఈ ప్లేట్లో బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా టేస్ట్గా ఉంది ఫిష్ బిర్యానీ. సూపర్ యమ్మీ బిర్యానీ. చూసారు కదా, ఈరోజు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బిర్యానీ. మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.